వాళ్ళకి ఏదన్నా అమౌంట్ ఫిక్స్డ్గా ఏదన్నా ఏడాదికి ఎంత ఇస్తానన్నో 5 ఏళ్లలో ఎంత ఇస్తానని ఏమైనా చెప్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే మొన్నటిసారి ఆయన డ్వాక్రా రుణమాఫీ చెప్పిన మాట చెప్పినట్టు నిలబడ్డాడు, మాట మీద నిలబడ్డాడు. అందులో భాగంగా 4 సంవత్సరాల్లో డ్వాక్రాలో ఎంత లోన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్కి మొదట్లో 5 లక్షలు, తర్వాత 10 లక్షలు, తర్వాత 20 లక్షలు ఇస్తారు. అట్లా తీసుకుంటే ఇప్పుడు 5 లక్షలు తీసుకున్నారంటే 10 మంది డ్వాక్రా గ్రూపులు ఉండేది. 10 50,000 రూపాయలు చొప్పున వచ్చాయి. 2019లో ఈయన అధికారంలోకి వచ్చే నాటికి లెక్కగట్టించి 28,000 కోట్లను లెక్కగట్టించి ప్రతి ఒక్కళ్ళది ఆ రోజు నుంచి కూడా 4 ఏళ్లలో రుణమాఫీ చేశాడు. ఇంకా ఇప్పుడు కొంతమందికి పడుతున్నాయి అంటున్నారు ఎండింగ్లో, బట్ అక్కడ చేసుకొచ్చేసాడు. నాకు తెలిసి 3 ఏళ్లలో మాత్రం అందరికి డబ్బులు పడ్డాయి. ఒక రోజు అటు ఇటుగా 30-40 రోజుల వ్యవధిలో అందరికి డబ్బులు పడిపోయినాయి, రుణమాఫీ డబ్బులు పడిపోయినాయి చాలా మంది. అంటే 1,00,000 రూపాయలు అప్పు అంతకు ముందు తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు అప్పు వాళ్ళు కట్టేశారు. ₹1,00,000 క్యాష్ వచ్చింది వాళ్ళకి. 2 లక్షలకు 2 లక్షలు వచ్చింది ఒక్కొక్కరికి. 3 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక డ్వాక్రా మనిషి జీవితంలో ఇంతకుముందు అయితే గీతే పావలా వడ్డీ, సున్నా వడ్డీ అంటే ఒక 5,000, 10,000, 12,000 వస్తే వామ్మో అనుకునే దేశం నుంచి లక్షల రూపాయల డబ్బులు మిగిలినాయి. నిజమైన ఆర్థిక ఆదాయం వాళ్ళ జీవిత కాలం చెప్పుకోవడానికి తగ్గట్టు ఒక అమౌంట్ 50,000 మినిమం, ఏడాదికి కాదు 5 ఏళ్లలో కలిపి 50,000